హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ కుకింగ్ ఈరోజు స్వీట్ లడ్డూలు తయారు చేసామండి. మరి ఈ లడ్డూలు దేంతో తయారు చేసామో మీకు వివరంగా చెప్పొద్దు. మరి వివరంగా చెప్తున్నా, లేటెస్ట్ లడ్డూల కోసం మరి ఈ స్వీట్ లడ్డూలు డ్రై ఫ్రూట్స్తోనే తయారు చేసాం. మరి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలా చూడండి, వీడియోలోకి వెళ్దాం. డ్రై ఫ్రూట్స్ 10 రకాల డ్రై ఫ్రూట్స్, 10 రకాల గింజలు, 10 రకాల గింజలు అంటే ఏంటో చెప్తా. చాలా ఈజీ ప్రాసెస్తో ఇది తయారు చేసాం. ఇది తయారు చేయడం చాలా ఈజీ. కొలతలు లెక్క చెప్తున్నా, వేయించుకొని పక్కన పెట్టుకోవడమే. కొలతలు ఇప్పుడు బాదం పప్పు 1 కప్పు, అలాగే వెండి ద్రాక్ష 1 కప్పు, సన్ఫ్లవర్ 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, గసగసాలు 50 గ్రాములు, గుమ్మడి గింజలు అలాగే 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు, అంజీరా ఎండి పండ్లు 1 కప్పు, వెండి ఖర్జూరం 1 కప్పు. ఏదైనా కప్పు తీసుకొని ఒక్కొక్క కప్పు ఇది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బరకగా నలగొట్టినా పర్లే, ఇలా మిక్సీ చేసాం ఒకసారి, ఇలా పిండి అయిపోతుంది. సరే ఒకసారి వేసాం కదా అని ఉద్దేశంతో ఖర్జూరం మాత్రం మిక్సీ వేయాలండి. ఎండు ఖర్జూరం కంపల్సరీ పొడి చేసుకోవాలి. ఎండు ఖర్జూరం పొడి చేసుకున్న తర్వాత అలాగే వాల్నట్స్ గుమ్మడి గింజలు ఇలాగా రోల్లో వేసి నలగొట్టేసాం. చూడండి ఇలా వచ్చినాయి. ముక్కలు లైట్ చిన్న ముక్కలైనా కనిపించాలి. అలాగే ఖర్జూరం పండు, అంజీరా పండు ఎండినవి అదైతే మిక్సీ పట్టాలి. అంటే బెల్లం పంచదార వేయట్లేదు కాబట్టి అదైతే మిక్సీ పట్టి ముద్దలా రావాలి. ఆ ముద్ద ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా ఒక చిన్న స్పూన్ చూడండి, 10-15 వేసాం. ఇలా ముద్ద చుట్టి ఇలా చూడండి, లడ్డు చుడితే వస్తుంది ఇలా. ఇక ఇది ఇంకా మనం వేయించుకోవడమే కుకింగ్ అండి. ఈ లడ్డూలకి ఇంకేమి లేదు, బెల్లం పంచదార ఏది వాళ్ళే. మరి ఎంత బలం అంటే ఈ లడ్డూలు చాలా విటమిన్స్ ఉంటాయి, మల్టీ విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ప్రతి గింజలోనూ ఏదో విటమిన్ ఉంటుంది. బలం, ఐరన్ అన్ని రకాలు ఇందులో దొరుకుతాయి. మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్లకి గుడ్ బై చెప్పేయండి. ప్రతి ఒక్కరికి ఏదో లోపం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన బలమైన ఫుడ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్